ఎంతైనా ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే కొంచెం భయం ఉంటుంది కదా. ఈ వీడియో మాత్రం నాట్ స్పాన్సర్డ్, ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాప్ నా సొంత మనీతో కొనుక్కున్నాను. అయితే నేను ఒకసారి వాష్ కూడా చేశాను. కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏం జరగలేదు, ష్రింక్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏం జరగలేదు. ఈ కలర్ నాకు ఎంత ఇష్టం అంటే ఎటు తిరిగినా సరే లాస్ట్కి వచ్చి ఈ కలర్ దగ్గర అవుతాను. ఈ టాప్కి అయితే ఐ సే నో, బికాస్ నేను లార్జ్ ఆర్డర్ చేసుకున్నా కూడా, బట్ నాకెందుకో ఇది ఆ రేట్కి తగ్గట్టుగా ఉంది అని నాకు అనిపించలేదు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సింధురా కుటుబుల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ ఫర్ గర్ల్స్ అని చెప్తాను. బాయ్స్ ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఉంటే ఆర్ ఎవరైనా బాయ్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించేసేయండి. ఎందుకనంటే ఈ వీడియో వచ్చేసి మింత్రా హాల్ అనమాట. సో నేను రీసెంట్గా వెంకట్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని మింత్రా నుంచి టాప్స్ ఆర్డర్ చేసుకున్నాను. సో ఆ టాప్స్ నేను వేసుకొని మీకు చూపిస్తూ దానికి రేటింగ్ అంటే ఇన్ ద సెన్స్ నేను 1 to 10కి రేటింగ్లా ఇవ్వను, బట్ బ్యాడ్, గుడ్, ఎక్సలెంట్ దీంట్లో ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఈ వీడియో తీయడానికి 2 రీజన్స్ ఏంటి అంటే అఫోర్డబుల్లో టాప్స్ వస్తున్నాయా అండ్ దాని క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది అని చెప్పేసి, అండ్ ఆల్సో ఎంతైనా ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే కొంచెం భయం ఉంటుంది కదా. ఇవి నేను చూపించేవి మీరు ఆర్డర్ చేసుకుంటున్నారు అని అంటే మీకు కొంచెం భయం లేకుండా ఉంటుంది అని చెప్పేసి, అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి స్టైలింగ్ ఎలా స్టైల్ చేయవచ్చు అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో యా, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ టాప్ వచ్చేసి ఈ లావెండర్ కలర్ టాప్ అనమాట. తెలుసు కదా ఇప్పుడు లావెండర్ కలర్ అనేది ఎంత ట్రెండింగ్ గా ఉందో, సో అందుకే నేను లావెండర్ కలర్ తో స్టార్ట్ చేశాను. సో ఇది ఎంత ప్రైస్ పడింది అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను, అండ్ నేను ఆర్డర్ చేసేటప్పుడు నాకు ఎలా కనిపించింది పిక్చర్ లో అనేది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. నాకైతే ఇది సూపర్ కంఫర్టబుల్ గా ఉంది అండ్ బ్రీతబుల్ గా కూడా ఉంది. స్ట్రెచబుల్ మెటీరియల్ కాబట్టి అందరికీ సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నేను దీన్ని ఇలా అయితే స్టైల్ చేశాను. దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఎక్సలెంట్, ఎందుకంటే నాకైతే సూపర్ కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి. ఇన్ కేస్ మీకు నేను ఈ వీడియోలో చూపించే టాప్స్ అన్ని లింక్స్ కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఈ వీడియో మాత్రం నాట్ స్పాన్సర్డ్, ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాప్ నా సొంత మనీతో కొనుక్కున్నాను. ఎందుకనంటే ఫర్ ఆఫీస్ పర్పస్ అండ్ అలాగే బయటకు వెళ్ళినప్పుడు పనికి వస్తుంది అని చెప్పేసి, జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని మాత్రమే నేను ఈ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. దయచేసి కొలాబ్ అని మాత్రం అనుకోకండి. సెకండ్ వచ్చేసి ఈ టాప్, ఇది పింక్ కలర్ లో ఉంది అండ్ ఇది వచ్చేసి ఒక షిబోరి ప్రింట్ లో డయబుల్ టాప్ లాగా ఉంది అనమాట. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు నేను చూపించే టాప్స్ అన్ని కూడా ఎల్ సైజ్. నాకు ఎం సైజ్ వస్తాయి, బట్ ఎక్స్ట్రా కంఫర్టబుల్ గా ఉండడానికి నేను ఎల్ సైజ్ ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది కూడా వచ్చేసి ఎల్ సైజ్ అండ్ ఇది కూడా చాలా సూపర్ కంఫర్టబుల్ గా ఉంది, బ్రీతబుల్ గా కూడా ఉంది. ఈ టాప్ అయితే నేను ఒకసారి వాష్ కూడా చేశాను. కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏం జరగలేదు, ష్రింక్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏం జరగలేదు. సో ఈ టాప్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఎక్సలెంట్. అండ్ ఆల్సో ఈ టాప్ స్టైలింగ్ చూసేద్దామా, రండి. నెక్స్ట్ వచ్చి ఈ ఎల్లో కలర్ టాప్. నాకు ఫర్ ఎవర్ ఫేవరెట్ కలర్ ఏదైనా ఉంది అంటే యాక్చువల్లీ బ్లాక్ అండ్ వైట్ ఇష్టం, అది కాకుండా ఇంకేదైనా కలర్ ఉంది అంటే దట్ ఈస్ ఎల్లో. ఈ కలర్ నాకు ఎంత ఇష్టం అంటే ఎటు తిరిగినా సరే లాస్ట్కి వచ్చి ఈ కలర్ దగ్గర అవుతాను, అంత ఇష్టం. సో ఈ కలర్ చూసాక నేను కొనుక్కోకుండా అవుతానా, అందుకే కొనేసాను. అండ్ ఈ పర్టికులర్ టాప్ వచ్చేసి రోడ్స్టర్ అనే బ్రాండ్ నుంచి. దీంట్లో క్లాతింగ్ నాకు ఎందుకో క్వాలిటీ నచ్చుతుంది. ఫస్ట్ చూపించాను కదా లావెండర్ కలర్ టాప్, అది కూడా ఈ బ్రాండ్ నుంచి అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ కింద అయితే డిస్ప్లే చేస్తాను కదా చూడండి. అండ్ ఇది వచ్చేసి ఇలా వైట్ అండ్ రెడ్ స్ట్రైప్స్తో ఇలా వచ్చింది. కొంచెం లూజ్ ఉంది హ్యాండ్స్ దగ్గర అని అనిపించింది, బట్ నాకైతే ఓకే, ఐ కెన్ స్టైల్ ఇట్ దిస్ వే. మీకు కొంచెం లూజ్ ఉంది అని అనుకుంటే మాత్రం ఐ థింక్ యూ హ్యావ్ టు గో ఫర్ మీడియం. బట్ ఈ దానికి ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి
గుడ్, ఎక్సలెంట్ అని చెప్పలేను బికాస్ ఆఫ్ ద ఫిట్, బట్ క్లాత్ వైజ్ ఇట్ ఈస్ గుడ్. సో దీన్ని మనం ఎలా స్టైల్ చేయొచ్చో చూద్దామా? కమ్ ఆన్. నెక్స్ట్ వచ్చి వీడియోలో చూస్తున్నారు కదా ఈ టాప్కి అయితే ఐ సే నో, బికాస్ నేను లార్జ్ ఆర్డర్ చేసుకున్నా కూడా నాకు ఇది ఇంత అన్కంఫర్టబుల్గా ఉంది, టైట్ అయిపోయింది. సో నేనైతే దీనికి బ్యాడ్ అని రేటింగ్ ఇస్తాను. సో ఐ సజెస్ట్ నాట్ టు బై దిస్ టాప్. ఇన్ కేస్ మీరు బై చేయాలి అనుకుంటే మీడియం వాళ్ళైతే ఎక్సెల్ ఆర్డర్ చేసుకోండి, అదే నేను ఇచ్చే సజెషన్. క్లాత్ క్వాలిటీ కూడా చాలా పల్చగా ఉన్నట్టు నాకు అనిపించింది. I don't know, for some reason I am very disappointed with this top. నేను రిటర్న్ కూడా ఇవ్వలేను బికాస్ నేను యూకేలో ఉంటాను, ఇది ఇండియా నుంచి ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి. సో ఇది ఎప్పటికైనా ఎల్స్ నేను బక్కగా అయితే వేసుకోవాలి, లేకపోతే ఎవరైనా సిస్టర్స్ నాకంటే బక్కగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా ఇచ్చేసేయాలి. దట్ ఈజ్ మై టేక్ ఆన్ దిస్ టాప్. అందుకే నేను ఈ టాప్ స్టైలింగ్ వీడియో అయితే మీకు చూపించట్లేదు. మరి నెక్స్ట్ టాప్ ఏంటి, ఎలా స్టైల్ చేస్తున్నాము, అది ఎలా ఉంది ఏంటో చూద్దామా? నెక్స్ట్ వచ్చి ఈ టాప్. ఇది చాలా ఎలిగెంట్గా అనిపించి పిక్చర్లో నేను తీసుకున్నాను, బట్ నాకు అప్ టు ద మార్క్ అని అనిపించలేదు. అంటే వేసుకున్నప్పుడు అంత లుక్ అయితే వచ్చినట్టు నాకు అనిపించలేదు. అండ్ ఇది వచ్చి వ్యాన్ హెస్సిన్ అనే బ్రాండ్ నుంచి. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ స్పెల్లింగ్ ఇట్ రైట్, బట్ ఒకవేళ తప్పైతే ప్లీజ్ ఇగ్నోర్. బట్ యా, ఆ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ గుడ్, బ్యాడ్ అని అయితే చెప్పను, బాగుంది, యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. ఇప్పుడు వరకు తీసుకున్న అన్ని టాప్స్లో ఇది ఎక్స్పెన్సివ్, బట్ నాకెందుకో ఇది ఆ రేట్కి తగ్గట్టుగా ఉంది అని నాకు అనిపించలేదు. ఐ డోంట్ నో, ఇది నా టేక్, బట్ మీకు నచ్చితే మీరు కొనొచ్చు. యా, మొత్తానికి నా రేటింగ్ అయితే గుడ్. క్లాత్ కూడా బ్రీతబుల్గానే ఉంది, స్ట్రెచబుల్గానే ఉంది, బట్ ఫర్ సమ్ రీజన్ ఎందుకో నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదు. బికాస్ నేను పెట్టిన మనీకి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, అది నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది అని నాకు అనిపించట్లేదు, అదొకటే ప్రాబ్లము. అదర్వైజ్ కొనొద్దు అని నేను చెప్పట్లేను, ఇట్ ఈస్ గుడ్, వాడొచ్చు, కొనొచ్చు. సో దీన్ని మరి నేను ఎలా స్టైల్ చేసానో చూద్దామా? నెక్స్ట్ వచ్చి ఈ బ్రైట్ పింక్ కలర్ టాప్. పింక్ అంటారా ఏమంటారా ఐ డోంట్ నో, బట్ ఐ సే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ పింక్ షేడ్లో ఉంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కూడా రోడ్స్టర్ అనే బ్రాండ్ నుంచి. ఈ టోటల్ వీడియోలో నాకు రోడ్స్టర్ అనే బ్రాండ్ నుంచి ఉన్న టాప్సే చాలా బాగా నచ్చాయి. అండ్ దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఎక్సలెంట్. ఐ నో కొంచెం ఫిట్ లూజ్గా ఉంది, బట్ బికాజ్ ఐ టుక్ ఎల్ అదన్నా ఉంది. మీకు మీడియం అయితే మీడియం తీసుకోండి, లార్జ్ అయితే లార్జ్ తీసుకోండి, సరిపోతుంది. నాకు సూపర్ కంఫర్టబుల్గా ఉండడానికి నేను ఇలా తీసుకున్నాను. స్లీవ్స్ దగ్గర కూడా నాకు ఓకే కంఫర్టబుల్గానే ఉంది, మరీ అంత లూజ్ ఉన్నట్టయితే అనిపించట్లేదు. దీనికి ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఎక్సలెంట్. సో దీన్ని నేను ఎలా స్టైల్ చేశానో చూద్దామా? కమ్ ఆన్. సో టాప్స్ అయితే అయిపోయాయి, బట్ నేను ఇంకొక బ్లేజర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను, బట్ అది ఇప్పటివరకు వేసుకునే ఛాన్స్ దొరకలేదు. అండ్ నేను దాన్ని స్టైల్ చేయడానికి ప్రాపర్గా కూడా ప్లాన్ చేయలేదు. కాకపోతే మీకు నేను దాన్ని చూపిస్తాను. యా, సి టోక్యో టాకీస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సేమ్ లార్జ్ సైజ్. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఐ థింక్ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ లెనిన్ కాటన్ అలా ఉందన్నమాట. నేను స్టైల్ చేయట్లేదు, బట్ ఇలాగే వేసుకొని చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని. డోంట్ థింక్ నేను స్టైల్ చేస్తున్నాను మాత్రం అనుకోకండి. ఐ నో ఇట్స్ అ బ్యాడ్ ఐడియా టు స్టైల్ ఆన్ దిస్, బట్ జస్ట్ టు షో యూ. యా, ఇలా ఉంది. నేను టాప్ పైన వేసుకున్నాను, అయినా కూడా నాకు సూపర్ కంఫర్టబుల్గా ఉంది. ఐ నో అమ్మాయిలకి బ్లేజర్స్ బయట కొనాలి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇది నాకు అంత ఎక్స్పెన్సివ్ అనిపించలేదు, మన బడ్జెట్లోనే వచ్చినట్టు అనిపించింది. సో ఇన్ కేస్ మీకు కావాలి అని అంటే కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సారీ ఇందాక బ్లేజర్కి రేటింగ్ ఇవ్వడం మర్చిపోయాను కదా, దానికి నా రేటింగ్ వచ్చేసి ఎక్సలెంట్. సో అవన్నమాట నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్న టాప్, బ్లేజర్ అవన్నీ. దాన్ని నేను చూసి వేసుకొని నాకు ఎలా అనిపించిందో నా జెన్యూన్ రివ్యూ మీతో షేర్ చేసుకున్నాను.
నా ఒపీనియన్ మీ అందరికీ నచ్చాలని లేదు, మీ ఒపీనియన్ నా ఒపీనియన్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ ఇది వచ్చేసి పర్సనల్గా నా హానెస్ట్ రివ్యూ. సో అదనమాట విషయం. మీకు నేను వేసుకున్న అన్ని టాప్స్లో నాకు ఏది సూట్ అయిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోదు, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. నాది చిన్న రిక్వెస్ట్, మీలో చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, బాయ్.